ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో దాబా స్టైల్లో సాసీ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం రండి. ఈ రెసిపీ కోసం నేనైతే బ్రెస్ట్ చికెన్ తీసుకుంటున్నాను. నార్మల్ చికెన్ తో చేయకూడదా అంటే అలా ఏం లేదు. ఈ బ్రెస్ట్ చికెన్ అయితే మనకు బోన్స్ అవి ఉండవు కదా అని చెప్పి నేనైతే ఇది తీసుకుంటున్నాను. చికెన్ లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి, ఇంకా 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. అలాగే కొంచెం పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఈ లెమన్ అండ్ కర్డ్ వల్ల ముక్కుకి స్మూత్నెస్ వస్తుంది అనమాట. వీడియోలో చూపించిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ప్రతి పీస్ కి మసాలా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 30 to 40 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని 1 by 1 ఇందులో వేసుకోవాలి. ఇక్కడ బాగా చూసారంటే నేను ఆయిల్ లో ఆ పీసెస్ వేయడానికి ఎంత భయపడుతున్నానో మీకే తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను వీడియో కోసం రా చికెన్ ని చేతితో పట్టుకున్నాను. ఇప్పటి వరకు అసలు ఎప్పుడు టచ్ చేయలేదు. ఇలా 1 by 1 అన్ని పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్ లో పెట్టుకున్నారంటే మనకు లోపల కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదే ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అలాగే చిన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. నేనైతే ఇంట్లో తెల్లుల్లిపాయలు ఉన్నాయని చెప్పి అవే తీసుకున్నాను. అవి బాగా ఫ్రై అయ్యాక ఒక 2 స్పూన్స్ వరకు టమాటో సాస్, 1 స్పూన్ సోయా సాస్, అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఇంకా 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ అయితే పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. ఈ గ్రేవీని బాగా ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ కూడా యాడ్ చేసుకొని అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. ఈ గ్రేవీ కొంచెం ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని ఇందులో వేసేసుకోవాలి. ఈ గ్రేవీ పీసెస్ కి పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఇలా టాస్ చేసుకుంటూ ఉంటే ఆ సాస్ మొత్తం పీసెస్ కి బాగా పడుతుంది అనమాట. ఇది అంత హెల్దీ అని నేను చెప్పడం లేదు, కానీ బయటికి వెళ్ళినప్పుడు తినడానికి ప్రిఫర్ చేస్తాం కదా, సో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అలా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే మన దాబా స్టైల్ సాసీ చికెన్ అయితే రెడీ. ఇదైతే ఒక మంచి స్నాక్ ఐటమ్ అనే చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఈసారి మీకు టైం ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బై బై.